నా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి పుష్ప కన్నా ముందు వస్తుంది అనుకున్నాను, పుష్ప తర్వాత ఇది వచ్చింది. ఎప్పుడు వచ్చినా కానీ గేమ్ చేంజరే. అసలుకి ట్రెండ్ సెంటర్ అనే చెప్పొచ్చు. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, రికార్డ్ చేంజర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి శంకర్ గారు మార్కు ఇన్ని రోజులు మిస్ అయిపోయింది. మనకేంటంటే శివాజీ రోబోతో ఆగిపోయాడు అనుకున్నాము, కానీ మళ్ళీ ఈ సినిమా తోటి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు అనమాట. ఫుల్ ఫామ్ భారతీయ 2 టైప్ లేదు బ్రో. ఇదేంటంటే ఒక సోషల్ మెసేజ్. ఇప్పుడు ఆల్రెడీ నైట్ చెక్ చేస్తే నైట్ 2 గంటలకి 20 రివ్యూస్ వస్తే తమిళనాడులో 19 రివ్యూస్ పాజిటివ్ గా వచ్చింది. తెలుగు సినిమాకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే అది తమిళ సినిమా అయినా కానీ మన హీరో తెలుగు, మన తెలుగు వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేయరు, కానీ ఈ సినిమాను వాళ్ళు ఓన్ చేసుకున్నారు. శంకర్ సినిమాలు ఎప్పుడైనా సరే ఒకే ఒక్కడు కానీ జీన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే స్లోగా వెళ్తుంటాయి, ఒక్కసారి బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తాయి. సినిమా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మార్క్ కొన్ని ప్రిఫరెన్స్ లో ఉన్నాయి బ్రో. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని డైలాగ్స్ కానీ ఎలక్షన్ టైంలో మొత్తం ఆంధ్ర పొలిటికల్ లో ఏం జరిగింది, అప్పుడు ఈసీ గారు ఆంధ్రాలో ఏం చేశారు, ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఐఏఎస్ కున్న రైట్స్ ఏంటి అనేది మొత్తం చూపించాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అసలుకి రామ్ చరణ్ గారు 4 క్యారెక్టర్ లో ఈ సినిమాలో చేశారు. అసలు మెంటల్ వచ్చేసింది అనమాట. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కానీ 100కి 300% న్యాయం ఇచ్చాడు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అసలుకి ఈసీ ఎన్నికల కమిషనర్ అసలు ఆ పాత్ర కానీ చాలా చాలా బెటర్ గా ఉంది బ్రో. అప్పన్న పాత్ర అసలు సినిమాకే హైలైట్ బ్రో. సెంటిమెంట్ తో ఏడిపిస్తాడు బ్రో. లాస్ట్ లో మదర్ చనిపోయినప్పుడు ఆ చెప్పులు తీసుకొని కొట్టుకుంటాడు గుండె పైన. దౌత అసలు కళ్ళనీళ్ళు వస్తాయి బ్రో. సుకుమార్ గారు చెప్పారు ఏమో అనుకున్నాను, కానీ ఆ సీన్ చూశాక అప్పుడు అనిపించింది బ్రో, నాట్ ఓన్లీ నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఆ సీన్ కి మాత్రమే అంత బాగుంది బ్రో. వేస్ట్ ఏం లేదు బ్రో. అంటే బ్రో మనకి ఏదైనా టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయరు, ఫస్ట్ దాన్ని విమర్శిస్తారు. వాట్సాప్ వచ్చినప్పుడు, ఫేస్బుక్ వచ్చినప్పుడు కానీ ఏంద్రా అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడుతున్నాడు. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంకొక 2-3 years పోతే ప్రతి ఒక్కరు సినిమాలో వాడతారు. శంకర్ గారు ఏం చేసినా కానీ కొత్తగానే ఉంటది, కానీ దానికి కనెక్ట్ అవడానికి కొంచెం లేట్ అవుతుంది. అది కొద్దిగా ఫారిన్ లో ఉండే వాళ్ళకి అయితే ఆ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తారు. మన ఇండియాలో కొంచెం బెటర్ గా ఇది రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అవుట్డేటెడ్ ఏం లేదు బ్రో. 4 క్యారెక్టర్లు ఎక్కడ ఉంది బ్రో? మనకి ఎక్కడన్నా ఉన్నా కానీ ఒకే ఒకళ్ళ కానీ సీఎం గా ఉంటది, కానీ దీంట్లో అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా గేమ్ చేంజర్. ఇంక సంక్రాంతి మందే, రామ్ చరణ్ దే. మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుందా నిజంగా? మెగా ఫ్యాన్స్ చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు. పర్లేదు, ఒకసారి వదిలేయండి, నెక్స్ట్ టైం చూసుకుందాం. సినిమా రివ్యూకి వెళ్తే గేమ్ చేంజర్, ఆ సినిమా టైటిల్ కి ఆ సినిమాకి కనెక్షన్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫస్ట్. సెకండ్ థింగ్, సినిమాని ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ అని ప్లాన్ చేసి అందులో ఏదో పొలిటికల్ డ్రామాని ఎంట్రీ చేసి ఏదో తీయాలి సినిమా అని తీశారు. దానికి ఇదే 400 crores ఎందుకు ఖర్చు అయ్యా అనేది నా క్వశ్చన్. నాకు అర్థం కాని మేము సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే బాగుండడం మీన్స్ కొన్ని సాంగ్స్ వినడానికి బాగున్నాయి, కొన్ని సాంగ్స్ రిచ్ గా చూడడానికి బాగున్నాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక కామన్ మ్యాన్, ఒక 100 మంది సపోర్ట్ ఉన్న ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఏదో చిన్న లోపం వల్ల తన బదులు వేరే వాళ్ళని ముందుకు పుష్ చేసి తనని సీఎం చేయాలి అనుకున్న టైంలో మనం నిజాయితీగా ఉండాలి, మనం ఇది కదా అనుకున్న వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే మోసం చేశాడో ఆ వ్యక్తి పైన రివెంజ్ ఎలా తీసుకున్నారు అనేది సినిమా స్టోరీ. ఈ కాన్సెప్ట్ అనేది చాలా సార్లు చూసేసి ఉన్నాం. సింపుల్ తండ్రి రివెంజ్ ని కొడుకు ఎలా తీర్చుకున్నాడు అని. కాకపోతే ఇందులో ఐఏఎస్ క్యారెక్టర్ ని, ఐపీఎస్ క్యారెక్టర్ ని కావచ్చు, ఇలా కొన్ని క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేసి రొట్ట స్టోరీ పెట్టి సినిమా అయితే తీయడం జరిగింది. మెయిన్ గా యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. మన చరణ్ కావచ్చు, అంజలి గారు, సూర్య గారు, శ్రీకాంత్ గారు, సముద్రగని గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్న బాగుంటది. ఇంకోటి మెయిన్ గా మా సునీల్ అన్న, మా గురు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా బాగున్నాయి. చాలా బాగా చేస్తారు కాబట్టి అవకాశాలు వచ్చాయి, సెకండరీ. బట్ ఇందులో మెయిన్ గా నాకు అర్థం కాని విషయం, ఈ స్టోరీ ఆల్రెడీ బొచ్చుడు వచ్చింది. ఈ స్టోరీ కోసం శంకర్ గారు చేయడం ఏంటి? ఇది కావాలని మిస్ అయింది, ఎక్కడైనా మిస్ అయ్యిందా, లేకుంటే వీళ్ళు అనుకున్నది ఇదేనా అనే డౌట్ అయితే నాకు ఉంది. శంకర్ గారు స్ట్రైట్ టు ఫిల్మ్
కల్ట్ ఇస్తారనుకుంటే గిల్ట్ ఇచ్చారు, అది ప్రాబ్లం కొంచెం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా కంటెంట్ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఆ సాంగ్స్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, చాలా మనసుకు హత్తుకునే డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో దయచేసి థియేటర్కి రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సీన్ తర్వాత ఏంటంటే నాకు ఒక ఫస్ట్ 20 minutes అంజలి గారికి రామ్ చరణ్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాధాకరం అనిపించినాయి. కానీ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఏంటంటే ఒక 15 minutes కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపించింది. కానీ భయ్య ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగానే అనిపించింది. సాంగ్స్ పరంగా చూసుకున్నా బాగా అనిపించింది. ఇంకో రామ్ చరణ్ గారు డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో డాన్స్ పరంగా మంచి హైలైట్ గానే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ సినిమాలో మెయిన్ డిసప్పాయింట్ నాకు ఎక్కడ అనిపించింది అని అంటే అన్న నానా హైరానా అని చెప్పేసి ఆ ఒక్క సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ లో సార్చినప్పుడు ఏంటంటే ఎట్లుంటదా లిరిక్స్ ఇంత బాగా పెట్టారని అంటే ఇంకా ఫుల్ వీడియో సాంగ్ వస్తే ఎట్లుంటుందో అదే ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి వస్తే అది మెయిన్లీ డిసప్పాయింటెడ్. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏందబ్బా సినిమా అప్పుడే అయిపోయిందా, సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఓల్డ్ స్టోరీ అయినా కానీ బాగానే తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, బీజిఎం అంటే ఒక ఐపీఎస్, ఒక కలెక్టర్, ఒక సీఎం గా 3 క్యారెక్టర్లను కవరింగ్ చేసేసుకుంటూ మంచి హైలైట్ యాక్టింగ్ చేశాడు. అంతా బానే ఉంది. కానీ లాస్ట్ కి సాంగ్ ఎందుకు పెట్టలేదు థియేటర్ లో అన్నట్టుగా ప్రతి ఒక్క ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయినామన్నా మేము. పుష్ప సినిమా కలెక్షన్ కొడుతుందంటారా ఈ సినిమా? పుష్ప సినిమా కలెక్షన్ కొడుతుందంటారా? పుష్ప సినిమా అంటే అన్న పుష్ప సినిమాకు దీనికి కంపేర్ చేయొద్దు అన్న. పుష్ప సినిమా అంటే అది పాన్ ఇండియా లెవెల్. ఆల్రెడీ ఏంటంటే పుష్ప 2 ఆల్రెడీగా పుష్ప 1 సక్సెస్ అయిపోయి పుష్ప 2 తో వచ్చింది కాబట్టి అది దాని రేంజ్ దానికే ఉంటది. ఇదేంటంటే డైరెక్ట్ గా వచ్చిండు, ఇదేంటంటే మామూలుగా ఫస్ట్ ఫ్రెష్ గా వచ్చిండు కాబట్టి దేనిది దానికే ఉంటది అన్న. దాంతో దీన్ని కంపేర్ చేయకూడదు. దాని మార్కెట్ బేస్ దానికే, దీని మార్కెట్ బేస్ దీనికే అన్న. శంకర్ గారు కంబ్యాక్ అంటారా మళ్ళీ? శంకర్ గారు కంబ్యాక్ అని అంటే అన్న ఇప్పుడు మనం ఆడియన్స్ డిసైడ్ చేయాలన్న. అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే రెగ్యులర్ గా సినిమా మూవీస్ చూసే ఆడియన్స్ అయితే ఏమంటారు అంటే ఇది ఏంటంటే పాత స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీ అని అంటారు. అదే మామూలుగా ఎప్పుడో ఒకసారి సినిమాలు చూసే పర్సన్స్ అయితే సినిమా బాగానే ఉంది, ఓవరాల్ గా పర్వాలేదు అని చెప్పేసి అంటారు. నాకేంటంటే అన్న అవుట్డేటెడ్ స్టోరీ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా కానీ, స్టోరీ లైన్స్ పరంగా కానీ కొంచెం పర్వాలేదు, బానే అని అనిపించింది అన్న. చూడదగ్గ సినిమానే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. శంకర్ గారు మామూలుగా సాంగ్స్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టారని చెప్తారు కదా, సో మీకు స్క్రీన్ మీద ఏ విధంగా ఉంది? మామూలు సినిమా పరంగా చూసుకుంటే ఓవరాల్ గా అయితే బానే ఉందన్న. ఒక మంచి ఏంటంటే అన్న సినిమా పరంగా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే అన్న ఒక పక్కా పొలిటికల్ మాస్ బ్యాక్ డ్రాప్ తోని నడుచుకుంటూ తీసిన సినిమా అన్న ఇది. అంటే అటు మాస్ ఆడియన్స్, ఇటు పొలిటికల్ పరంగా, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే, చూడదగ్గ సినిమానే అన్న ఇది. చాలా బాగుందన్న సినిమా అయితే. అందరూ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మంచి మెసేజ్ ఉంది మూవీలో. అంటే పొలిటికల్ సినిమా కదా, కొంచెం పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి తెలిసేది ఏ రెఫరెన్స్ కనిపిస్తాడు. కొంచెం బాబాయ్ కనబడతాడు అబ్బాయిలో, క్లియర్ గా ఉంటుంది. ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా చూపించారు. ఇందులో ఫ్యాన్స్ కి ఫస్ట్ నుంచి జనసేన ఉన్నప్పటి నుంచి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి బాగా తెలుస్తుంది ఆ సిద్ధాంతాలు. ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది. మూవీకి హార్ట్, అది సోల్ ఆఫ్ ది సినిమా. చాలా బాగుంది. అంజలి బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కనిపిస్తుంది మనకి. ఎస్జే సూర్య ఇంకా డైరెక్షన్ మానేసి ఎప్పుడైతే ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారో ఇంకా ఏ మూవీకైనా ఇంకా ఆయన విలన్ అయితేనే మాకు ఇంకా ప్రమోషన్స్ వస్తాయి అన్నట్టు చాలా బాగుంది. రామ్ చరణ్ సినిమాలో ఎస్జే సూర్య కూడా అప్పటి క్యారెక్టర్ చూస్తుంటే మనకి రామ్ చరణ్ కనిపించడు. ఒరిజినల్ ఇంకా పల్లెటూరు ఒక నాయకుడు ఎలా ఉంటాడు అలా ఇక్కడెక్కడ పెరగల, మా గోదావరిలో పెరగల. కానీ ఆయన చేసిన యాక్టింగ్ అయితే నిజంగా అక్కడే ఒక 40 సంవత్సరాలు ఉన్నవాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మొత్తం ఇంకా ఇమిడిపోయాడు, ఇంకా అందులో మొత్తం మునిగిపోయాడు ఇంకా క్యారెక్టర్ లో. అది శంకర్ గారి మూవీస్ అంటే సాంగ్స్ డాన్స్ అయితే ఇంకా చాలా బాగుంది. తెలుగు ఫ్లేవరే మొత్తం మూవీ అంతా. ఒక డైరెక్టర్ తప్పించి మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా మనోళ్ళే కదా. చాలా బాగుంది. హీరోయిన్ ఎలా ఉంది? చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఒక కాంబినేషన్ ఉంది. చాలా బాగుంది. అంటే ప్రధానంగా రామ్ చరణ్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆ పని ఏ అంశాలు మీకు బాగా నచ్చింది? రామ్ చరణ్ యాక్టింగ్ తో పాటు యాక్టింగ్ రామ్ చరణ్ మళ్ళీ ఒకసారి వస్తారు ఈ మూవీ. నెక్స్ట్
పెద్ద క్యారెక్టర్ చిట్టుబాబుని అలాగే అప్పన్న గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్ బాబు అప్పన్న కాలభైరవ చిట్టుబాబు అప్పన్న గుర్తుంటారు అన్న సినిమాకి వచ్చేవాళ్ళు ఓపెన్ మైండెడ్ రావాలంటే అంతే ఓపెన్ మైండెడ్ రామ్ చరణ్ యాక్టింగ్ చూడాలని కావాలి శంకర్ తీసే విధానం చూసుకోవాలి శంకర్ పాత సినిమాలు ఎలా ఉంటాయి ఖచ్చితంగా దాన్ని ఆయన మళ్ళీ శంకర్ కి ఛాన్స్ ఇచ్చి ముందు ఇంపాక్ట్ ఉంది చాలా ఇంపాక్ట్ ఉంది చాలా ఇంపాక్ట్ ఉంది ఉండొచ్చు కాదు ఉండేది